వచ్చి పటా ఇక వేసిండు, పిర్రల మీద కొట్టిండు, మరో తొడ మీద కొట్టిండు. తొడ కమిలిపోయింది, పిర్రలు బాగా కమిలిపోయినాయి. ఇట్లా మస్తు అవస్థ అంటే అవస్థ. నిన్న నడవ రాకుండా ఉంటే నన్ను ఈమె ఎటు పోతుందో అని ఫాలో చేపించిండ్రు. నా ఊరు దూపల్లి, నా పేరు బోయి భాగ్య. నిన్న జానకంపేట జత్ర ఉండే, అయితే ఆ జత్రకు నేను నా కొడుకు ఇద్దరం పోయినాము. ఆ జత్రలా సగం సామాన్ కొన్నాక, నా పిల్లగాడికి అద్దాలు గినక కొన్నాక, అయితే చేసుకొని జాతర చేసుకొని వస్తుంటే రాంగా ఇంత బెల్ట్ కొంటా అని, నా పిల్లగాడికి బెల్ట్ కొంటా అని బెల్ట్ దగ్గర ఆగిన. అయితే నా పర్సు పడిపోయింది, అక్కడ పడిపోయింది. నేను చూసుకోలేదు, చూసుకోలేదు. అయితే అయ్యో నాకు పర్సు పోయింది, అమ్మ ఎవరికైనా కనిపించిందా అని మళ్ళా అడిగితే ఇక్కడ ఎవరికి కనిపించలేదని చెప్పేస్తే మళ్ళా మీదికి పోయినా. మళ్ళా ఎక్కడెక్కడ తిరిగినా అక్కడంతా తిరిగినా, ఇక్కడ దొరకలేదని ఆయనతో గుళ్ళకి పోయినా. సారు నాది పర్సు పోయింది అని అంటే, బయట మేడాలు ఉంటారమ్మా, బయట మేడాల దగ్గరికి పోయి చెప్పుకో, వాళ్ళు చూస్తారు అని అంటే మైక్లో వస్తారు అని చెప్పిండ్రు. మైక్లో వస్తారు అని చెప్తే ఇక నేనేం చేసిన, మళ్ళా ఆయన బయట మేడాల దగ్గరికి పోయినా. బయట మేడాల దగ్గరికి పోయి ఇట్లా మైక్ ఉన్నట్టు పోతారట, జరన్న పర్సు పోయింది, అట్లా తాళం చేయి, నాది ఆధార్ కార్డు ఉంది, నా తాళం చేయి ఆధార్ కార్డు, నా 300 రూపాయలు ఉన్నాయి పైసలు పోయినవాయ, కానీ నాకు తాళం చేయలేదు ముఖ్యము. నేను తాళం చేయి కంపల్సరిగా కావాలన్న కోళ్ళు మూసేది ఉంది ఇంటికాడ అని నేను మేడంకు అన్నా. అంటే లేదు ఇక్కడ కాదు, అక్కడ లోపలికి పోయితే లోపల వాళ్ళు ఒక ఎర్ర పర్సు దొరికింది ఉన్నది, ఆ పర్సు నీదేనేమో చూసుకపోవాలంటే మళ్ళా లోపలికి పోయితే అక్కడ ఉన్న సారు ఈ పర్సు నీదేనా అంటే, ఈ పర్సు నాది కాదు సారు, నా పర్సు ఇట్లా లేదు, నా పర్సు వేరే ఉన్నది అని చెప్పిన. దాన్ని రెడ్ కలరే కానీ ఈ పర్సు అయితే కాదు అని చెప్పిన. సరేనమ్మ ఈ పర్సు కాకుంటే తప్పదాకా ఇక 50 రూపాయలు ఇస్తా, ఈ 50 రూపాయలు తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పింది. వెళ్ళిపో అని చెప్పిన తర్వాత అయితే నేను వెళ్తూ వస్తున్నా. రాంగ